పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం జరడ గ్రామంలో ఉన్న ఎంపీపీ పాఠశాలకు కనీస సౌకర్యాలు లేవు. ఒకే ఒక భవనం, ఒకే తరగతి గది. ఆ తరగతి గదిలోనే 5 క్లాసులు నిర్వహించాలి. 2 ఉపాధ్యాయులు, ఒక వాలంటీర్తో విధులు నిర్వహిస్తున్నారు. ఈ విద్యార్థులకు బోధించేందుకు సరైన బోర్డులు లేవు, అదనపు తరగతి గదులు లేవు. దీంతో అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు అవస్థలు ఎదుర్కొనక తప్పడం లేదు. నిర్మించినటువంటి అదనపు తరగతి నిర్మాణం అసంపూర్తితోనే మిగిలిపోయింది. ఇక్కడ విద్యార్థులు వేరే చోట చదవాలంటే మైళ్ళ కొద్దీ నడిచి వెళ్ళాలి. చిన్నారులు వెళ్ళలేని పరిస్థితి ఉంది. వర్షం పడినా, ఎండ పెరిగినా ఇబ్బందులు తప్పడం లేదు. ఈ పాఠశాలలో 33 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి పాఠశాల అదనపు తరగతి గది సౌకర్యాలు కల్పించాలని వారు వేడుకుంటున్నారు. మా గ్రామాన్ని విద్యలో మరింతగా తీర్చిదిద్ది విద్యార్థులకు ఉన్నత చదువు అందించేలా అధికారులు కృషి చేయాలని వారు కోరుతున్నారు. జరడ పంచాయతీ, జరడ గ్రామం, కురుపం మండలం. నా పేరు మండంగి శేఖర్. మా సమస్య ఏంటంటే, మా ఊర్లో స్కూల్ ఉంది. చిన్నపిల్లలు అందరూ కూడా ఇక్కడే చదువుతున్నారు. 33 మంది స్ట్రెంత్ ఉన్నారు. అయితే అందులో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కూడా ఒకటే గది అనేది మాకు ఉంది. అందులో పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా, వాళ్ళకి క్లాసులు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అయితే 2 టీచర్లు, ఒక వాలంటీర్ ఉన్నారు. వాళ్ళకి చెప్పాలి అంటే ఆ గదులు లేక బయట వరండాకు వచ్చేసి సగం మంది పిల్లల్ని ఇక్కడ, సగం మంది పిల్లల్ని అక్కడ, బోర్డులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు గతంలో ఇచ్చినటువంటి పక్క బిల్డింగ్ కూడా ఆల్రెడీ ఉంది. అయితే దాన్ని మధ్యలో పునాదులు వేసి 3 అడుగులు గోడలు లేపేసి ఆపేశారు. ఎందుకు ఆపేశారో తెలియదు మాకు. అదే కానీ అదనంగా కట్టిస్తే పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో ఇన్విత జ్ఞానం నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది అని మేము ఇప్పటికైనా గవర్నమెంట్లు స్పందించి మాకు అదనపు బిల్డింగ్ ఏర్పాటు చేయాలని మా యొక్క ప్రజల యొక్క మనవి.